అండ్ ఇక్కడ విచ్చేసిన సోదర రియల్ ఎస్టేట్ ద కంపెనీ ప్రమోటర్స్ అండ్ మార్కెటింగ్ అసోసియేట్స్ అందరికీ, TV9 అంటే అన్ని ఛానల్స్ ఉన్నా కూడా TV9 ఏంటంటే రియల్ ఎస్టేట్ను ప్రమోట్ చేస్తూ ఇది కంటిన్యూస్గా ఒక రిలీజియస్ అఫేర్ లాగా ఎవ్రీ ఇయర్ ఇలాంటిది చేస్తూ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు ఫస్ట్ ధన్యవాదాలు తెలుపుకుంటూ, సో బేసిక్గా లాస్ట్ అంటే కొంచెం మనం ఎలక్షన్స్ తర్వాత వచ్చినటువంటి కొంచెం స్తబ్దత నుండి లాస్ట్ ఒక 1-2 months నుండి మనకు మళ్ళీ మంచి మూమెంట్ వచ్చింది. అండ్ అలాగే ధరణితోటి చాలా మనం ఇబ్బందులు పడ్డా కూడా ఆ ధరణి నుంచి కొత్తగా వచ్చినటువంటి యాప్ అనుకోండి, మనకు బిల్డ్ నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు వచ్చిన ఆన్లైన్ పర్మిషన్స్ యాప్ కానీ అది చాలా అద్భుతమైనటువంటి ఇనిషియేటివ్స్. అంటే మొత్తం దేశం కూడా తిరిగి చూసుకునేటువంటి ఆ రెండు టెక్నాలజికల్ డెవలప్మెంట్స్ అనొచ్చు. అంటే కంప్లీట్గా మనం ఆఫీస్కు పోకుండా, అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ మున్సిపల్ ఆఫీస్ కానీ వెళ్ళకుండా ఎలాంటి హిచెస్ కానీ ఎలాంటిది లేకుండా మనకు వచ్చినటువంటిది. అండ్ యూనో లాట్ ఆఫ్ ఇనిషియేటివ్స్ జరుగుతున్నాయి, బట్ ఎక్కడో చిన్న ఇంకొంచెం పుష్ కావాలనేటువంటి ఒపీనియన్ మా బిల్డర్స్ అందరికీ ఉంది సార్. అది సో వీ రిక్వెస్ట్ పబ్లిక్ దగ్గర మనీ ఉంది అండ్ హైదరాబాద్ను ఆపేటువంటి సిటీ ఇండియాలో ఏది లేదనేది అందరూ ఇండియా వైజ్గా ఒప్పుకుంటుంటారు. బట్ ఇక్కడ ఏంటంటే కొంచెం పుష్ అనేది, కొంచెం కాన్ఫిడెన్స్ అనేది ఇంకొంచెం ఇవ్వగలిగితే కనుక డెఫినెట్గా అది అంటే అన్నిటిని మనం మిగతా సిటీస్ అన్నిటికంటే కూడా ఎక్కువగా మనకి ఇక్కడ దాన్ని మూమెంట్ తీసుకోవచ్చు సార్. ఇక్కడ ద బేసిక్ ఏంటంటే ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అనేది అంటే అటువంటిది ఇండియాలో నిజంగా అది ఒక దాని ప్లానింగ్ ఏదైతే మేము చూసామో అది కనుక వచ్చిందంటే హైదరాబాద్ అనేది ఒక మర్చిపోయి ఒక కొత్త లోకానికి వెళ్ళినట్టుగా ఉండేటువంటి ఒక అద్భుతమైన ప్రణాళిక ఉంది. సో అక్కడికి రావాలంటే కంప్లీట్గా ఆ ఏరియాకి సంబంధించినటువంటి మాస్టర్ ప్లాన్ ఎంత తొందరగా మీరు రిలీజ్ చేయగలిగితే హైదరాబాద్లో ఉన్నటువంటి బిల్డర్స్ అందరికీ కూడా నెక్స్ట్ ఒక 20-30 years సంబంధించిన మా రోడ్ మ్యాప్ మా ముందు ఉంది. అండ్ మేము ఇనిషియేట్ చేసేసి ఒక గట్ ఫీలింగ్ తోటి మేము వెళ్ళగలుగుతాము అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ అనేది బిల్డర్స్ అందరికీ వస్తుంది. అండ్ ఇన్వెస్టర్స్ అందరికీ కూడా మేము ఎప్పుడో ఇక్కడ మిస్ అయిపోయాం, బట్ అక్కడ ఇన్వెస్ట్ చేసినప్పుడు మేము ఇక్కడ మిస్ అయిపోయినటువంటి ఆపర్చునిటీని మేము అక్కడ పొందొచ్చు అనేటువంటిది అది కూడా ఉంటుంది. సో ఆల్ ఇనిషియేటివ్స్ అండ్ చాలా అద్భుతమైనటువంటి ఇనిషియేటివ్స్ అండ్ పబ్లిక్ అవైలబిలిటీ ఉన్నటువంటి మినిస్టర్స్ కానీ ప్రభుత్వ యంత్రం కానీ ఉంది. సో వాట్ వీ రిక్వెస్ట్ యూ ఈజ్ జస్ట్ a small push from your side. అండ్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కూడా కొంచెం తగ్గించేసి కావాలంటే మార్కెట్ వాల్యూ మీరు పెంచుకోవచ్చు, ఎందుకంటే అది కూడా క్యాష్ కాంపోనెంట్ మార్కెట్లో లేదు, అది కూడా చాలా ఇంపార్టెంట్ సార్ అది. సో ఇలాంటి కొన్ని ఇనిషియేటివ్స్ కనుక ఇప్పుడు చేస్తే నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో డెఫినెట్గా వీ కెన్ షో బిగ్గర్ రిజల్ట్స్ ఇన్ హైదరాబాద్. అండ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ద బిల్డర్స్ యాజ్ వైస్ చైర్మన్ ఆఫ్ నారెడ్కో కూడా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. అండ్ డెఫినెట్గా ఈ TV9 మాకు లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి మేము కూడా పార్టిసిపేట్ చేస్తున్నాం, బట్ ఎప్పుడు చూసినా కూడా మాకు మిగతా ఎక్స్పోజ్ కంటే కూడా ఎక్కువగా ఉంది, ఎందుకంటే వాళ్ళ పవర్ఫుల్ టూల్ వాళ్ళ చేతిలో ఉంది అండ్ ఇట్స్ రీచింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ ది హోమ్ అండ్ నైస్లీ ఆర్గనైజ్డ్. థ్యాంక్ యూ TV9 ఫర్ గివింగ్ us an opportunity. థ్యాంక్ యూ. జై హింద్.